హలో గైస్, నా పేరు మైత్రి. అక్కడ మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న ఏదైతే అహ్మదాబాద్లో క్రాష్ అయిందో, ఫ్లైట్ క్రాష్, దాని గురించి మనకు అందరికీ తెలుసు. ఇనీషియల్గా మనం ఏమనుకున్నామంటే ఆ క్రాష్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు అని అనుకున్నాం. ఎందుకంటే ఇంకా ఆ ప్లేన్ ఎప్పుడైతే ఇంకా కింద పడిందో, అంటే ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్ ఏదైతే ఉందో దాని మీద పడిందో, ఇమీడియట్‌గా మంటలైతే వచ్చేసాయి కాబట్టి ఇంకా డెఫినెట్‌గా ప్లేన్‌లో అందరూ కూడా సజీవ దహనం అయిపోయి ఉండొచ్చని అనుకున్నాం. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆల్మోస్ట్ అలాగే జరిగింది గూడా. ఎందుకంటే చాలా మందికి సంబంధించిన ఆ మృతదేహాల విజువల్స్ చూస్తుంటే అసలు చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది నిజంగా. చాలా ఘోరంగా చనిపోయారు. మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయారు. సో, చాలా అంటే చాలా దారుణం అదైతే మాత్రం. సరే, అయితే మొత్తం అందరూ చనిపోయారు. ఆ ప్లేన్‌లో 242 మందుంటే, అందులో 241 మంది చనిపోయారు. కానీ ఒక్క మనిషి మాత్రం బ్రతికాడు. ఒకే ఒక్క మనిషి బ్రతికాడు. అది నిజంగా మిరాకిల్ అసలు. నిజంగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్‌లో, ఇలాంటి ఒక దారుణమైన ప్రమాదంలో ఒక మనిషి సర్వైవ్ అవ్వడం, అది కూడా పోనీ ఏ బస్ యాక్సిడెంటో, ట్రైన్ యాక్సిడెంటో అయితే పోనీ నేల మీద నుంచే మొత్తం అంతా కూడా. బట్ ఇది ఫ్లైట్ యాక్సిడెంట్. ఫ్లైట్ యాక్సిడెంట్ అంటే ఏంటంటే మొత్తం గాల్లో గదా! సో, ఒకవేళ సర్వైవ్ అయ్యి అందులోంచి బయటపడినా కూడా మళ్ళీ కింద పడ్డాక మనిషి చనిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువుంటాయనమాట. సో, అలాంటి ఒక ప్రమాదంలోంచి ఒక మనిషి సర్వైవ్ అయ్యి, నడుచుకుంటూ ఎళ్లి, అంబులెన్స్ ఎక్కి, హాస్పిటల్‌కెళ్ళి ఇప్పుడు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ నార్మల్‌గా ఉండడం అనేది చాలా అంటే చాలా పెద్ద మిరాకిల్. అండ్ ఆ మిరాకిల్ నిజంగానే జరిగింది యాక్చువల్‌గా. సో, ఒక మనిషి సర్వైవ్ అయ్యాడు ఈ ఎంటైర్ ప్రమాదం నుంచి. అతని పేరు రమేష్. అతను ఒక 40 ఏళ్ల వయసున్న యూకేకి చెందిన బిజినెస్ మ్యాన్. పూర్తి పేరైతే విశ్వాస్ కుమార్ రమేష్. ఇతను బ్రిటిష్ ఇండియన్ నేషనల్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అతను బ్రిటిష్ నేషనల్. కాకపోతే ఒకప్పుడు ఇండియనే. అండ్ వీళ్ళ వీళ్ళ బ్రదరు ఇతను కూడా ఇండియాలోనే లాస్ట్ 8, 9 మంత్స్‌గా ఉంటున్నారు. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా మళ్ళీ ఇంకా లండన్‌కైతే ఎళ్ళిపోదాం అనుకున్నారనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఈ సిట్యుయేషన్ అయితే జరిగింది. అయితే ఇతను సర్వైవ్ అయ్యాడు. బట్ ఇతని బ్రదర్ అయితే చనిపోయాడు. ఇతను 11ఏలో కూర్చున్నాడు. అతని బ్రదర్ 11జేలో కూర్చున్నాడు. బట్ అతని బ్రదర్ సర్వైవ్ కాలేదు. ఇతనైతే సర్వైవ్ అయ్యాడు. అయితే ఇతను ఎలా సర్వైవ్ అయ్యాడు అనే క్వెషన్ వచ్చింది మొత్తం అందరికి కూడా. అంటే బేసిక్‌గా అతను జంప్ చేసాడు. అండ్ జంప్ చేసిన తర్వాత చెట్ల మీద పడిపోయాడు. సో, అలా సర్వైవ్ అయ్యాడని కొంతమంది. ఆ తర్వాత జంప్ చేసాక గూడా ఒక బిల్డింగ్ మీద పడి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడని కొంతమంది. ఇలాగ మల్టిపుల్ ఒపీనియన్స్, మల్టిపుల్ థియరీస్ అయితే వచ్చాయి అతని సర్వైవల్ కోసం. అంటే ఎట్లా బతికాడనేది ఎవరికీ తెలియకపోవడం వల్ల అందరూ కూడా వాళ్ళకేమనిపిస్తే అది అనుకోవడం జరిగింది. బట్ ఫైనల్‌గా అతను ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. దానివల్ల అతను ఎలా సర్వైవ్ అయ్యాడో మనకు తెలిసింది. ఇన్‌ఫాక్ట్ ఇతని యొక్క జీవితాన్ని మనము ఏమంటారు, సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్ ఉండాల్సినవి ఉంటాయి కదా! బేసిక్‌గా ప్లేన్స్‌లో వెళ్ళేటప్పుడు. సో, ఆ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్‌లో ఇతను చేసిన పనిని కూడా ఒకదానిగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేసిక్‌గా ఇతని కారణంగా ఇప్పుడు ఏమైందంటే, ఈ విమానాలలో సర్వైవల్ రేట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది యాక్చువల్‌గా. అంటే మరీ వరస్ట్‌గా ఉండే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ నుంచి 0.00001% అయినా సరే సర్వైవల్ రేట్ ఉంది అని నమ్మే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌కైతే తీసుకొచ్చాడనమాట అతను. నిజంగా చాలా రేర్ ఫీట్ ఇదైతే మాత్రం. సో, ఇది చాలా అంటే చాలా గ్రేట్ విషయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అసలలా జరగడం అనేది ఎక్కడో గాని జరగదసలు. బట్ ఇతను మాత్రం సర్వైవ్ అయ్యి మొత్తం అంతా కూడా సాధించి చూపిచ్చాడు. సో, థట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో, అతను ఎలా సర్వైవ్ అయ్యాడనేది అతనే కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు యాక్చువల్‌గా. ఆ మీడియా వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు వదలరు కదా! ఇంకా బేసిక్‌గా అతనే చాలా షాక్‌లో ఉన్నాడు. ఆ వీడియోస్‌లో చూస్తుంటే తెలిసిపోతుంది. అండ్ ఒక ట్రామాలో ఉన్నాడు మొత్తం అంతా గూడా. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. సో, ఒక బ్రిటిష్ సిటిజన్ అంటే డెఫినిట్‌గా చాలా బాగా మాట్లాడగలుగుతారు గదా! ఇంగ్లీషు. బట్ డీడీ వాళ్ళెళ్లి మాట్లాడుతుంటే అతను ప్రాపర్‌గా మాట్లాడలేకపోతున్నాడు. ఈవెన్ ఎన్‌డీటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు గూడా అక్కడ గూడా అంతే. బెడ్ మీద పడుకొనే ఉన్నాడు. మాట కూడా సరిగ్గా రావట్లేదు. తడబడిపోతూ వస్తోంది మాక్సిమం. సో, అతను ఒక ట్రామాలో ఉన్నాడు. బట్ మీడియా వాళ్ళు వదలరు గదా! సో, ఏంటంటే ఇంకా అడిషనల్‌గా అమౌంట్ పే చేసైనా సరే వెళ్ళిపోతారు అతన్ని ఇంటర్వ్యూలు జేయడానికి. ఫస్ట్ మేమే ఇంటర్వ్యూ చేసామని చెప్పుకోవడానికి. మీడియా సంగతి తెలిసిందే. ఆ ప్లేన్ క్రాష్ నుంచి సర్వైవ్ అయ్యాడు. బట్ అతను ఇప్పుడు అసలైన ప్రాబ్లమ్ నుంచి సర్వైవ్ అవ్వాలి. ఇండియన్ మీడియా ఛానెల్‌లు ఇంకా దుమ్ము లేపుతా ఉంటాయి. అస్తమానం ఇంటర్వ్యూలకెళ్తుంటారు. అలాగే ఉంటది సిట్యుయేషన్. సో, చూడాలి మరి దీని నుంచి ఎలా సర్వైవ్ అవుతాడాయన.
సో డీడీ వాళ్ళకి అతను ఎన్డీటీవీ వాళ్ళకి అతను ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడనమాట అసలు ఏమైంది ఏంటి అని. సో మొత్తం అంతా కూడా నా కళ్ళ ముందే జరుగుతూ వచ్చింది అండ్ నేను కూడా చనిపోతానని నేను అనుకున్నానని చెప్పాడు ఆయన. కాకపోతే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే అతను బేసిక్గా 11A సీట్లో కూర్చున్నాడు కదా, ఈ 11A అనేది ఎకానమీ క్లాస్లో ఫస్ట్ రో. సో బేసిక్గా దానికి ముందు వరకు ఏవైతే రోస్ ఉన్నాయో అవి 10, అవి బిజినెస్ క్లాస్. ఇందులో ఫస్ట్ క్లాస్ లేదు, ఓన్లీ బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ ఇవి రెండే ఉన్నాయి. అయితే ఈ ఎకానమీ క్లాస్‌లో స్టార్టింగ్ సీట్ ఇతనిది. సో, ఇతనికి ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందక్కడ. ఎమర్జెన్సీ విండోస్ ఉన్నాయన్నమాట అక్కడ. అయితే ఈ 11ఏలో కూర్చోవడం ఇతని అదృష్టం అంతే ఇంకా. సో, ఆ టైంకి విమానం ఎప్పుడైతే కిందకి క్రాష్ అయిందో, క్రాష్ అయిన తర్వాత ఈ ఫ్రంట్ సెక్షన్ ఇంక్లూడింగ్ 11ఏ, ఈ 11ఏతో పాటుగా ఏదైతే ఫ్రంట్ సెక్షన్ ఉందో అదంతా కూడా ఏమైపోయిందంటే ఆ మెడికల్ కాలేజ్ అదే హాస్టల్ మెస్ ఉంది కదా, అక్కడ కిందకి పడిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్‌కి పడిపోయింది. సో, బేసిక్‌గా దీనివల్ల అక్కడ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది యాక్చువల్‌గా. 86 మంది స్టూడెంట్స్ చనిపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది. మరి చూడాలి మరి అది ఎంతవరకు అఫీషియల్ అనేది. బట్ డెఫినిట్‌గా మోర్ దాన్ 300 పీపుల్ అయితే చనిపోయారు. అంటే సుమారుగా 60 మంది దాకా చనిపోయారు ఆ హాస్టల్‌లో అండ్ ఆ మెడికల్ కాలేజ్‌కి చెందిన స్టూడెంట్స్ అందరూ కూడా. ఎందుకంటే అది ఏదో ఒక్క దగ్గర గుద్దుకొని ఆగిపోలేదు యాక్చువల్‌గా. అది గుద్దిన తర్వాత ఈ ఫ్రంట్ భాగం ఆ బిల్డింగ్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌లోకి పడిపోయింది. అది. సో, ఇతను బేసిక్‌గా గాల్లో ఉన్నప్పుడు ఏం పడిపోలేదు అతను. గాల్లో ఉన్నప్పుడు దూకేయలేదు కూడా. అది నాకు ఒకటే క్వెషన్ వచ్చింది. అతను గాల్లో ఉన్నప్పుడు దూకేసినట్టయితే ఎలా సర్వైవ్ అయ్యాడు అంత హైట్ నుంచి అని. ఎందుకంటే 6, 7 అంతస్తుల హైట్ నుంచి దూకినా కూడా ఎవరు బ్రతకరు కదా! సో, అందుకే డౌట్ వస్తే అతను ఇప్పుడు దానికి క్లారిటీ ఇచ్చాడు యాక్చువల్‌గా. ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌కి ఆ విమానం తాలూకు ఫ్రంట్ పార్ట్ పడిపోయింది. అండ్ అలా పడిపోయిన తర్వాత ఈ అప్పర్ లెవెల్స్ ఆఫ్ బిల్డింగ్ ఏదైతే ఉందో, అదే ఈ హాస్టల్ బిల్డింగ్‌లో అక్కడ మిగతా భాగం ఆఫ్ ఫ్లైట్ అంతా కూడా చిక్కుకుపోయింది. అక్కడ పేలిపోయింది అదంతా కూడా. సో, దాంట్లోనే మేజర్ డిస్ట్రక్షన్ అంతా కూడా జరిగింది. సో, ఇతని పార్ట్ అంతా కూడా కిందకి పడిపోయిన తర్వాత అతని ముందు ఒక ఎంప్టీ స్పేస్ కనబడింది. అంటే ఆ డోర్ ఏదైతే ఉందో, ఎమర్జెన్సీ విండో డోర్ ఏదైతే ఉందో అది విరిగిపోయి కనబడింది. సో, అక్కడ చిన్న ఓపెనింగ్ కనబడింది అతనికి. ఆ ఓపెనింగ్ చూడగానే ఇమ్మీడియేట్‌గా తన సీట్ బెల్ట్ తీసేసుకొని తను ఇంక బయటకొచ్చేసాడు. యాక్చువల్‌గా మనకేమనిపించింది, ఫ్లైట్ కింద పడిన వెంటనే మొత్తం ఫ్లైట్ అంతా కూడా పేలిపోయింది అనుకున్నాం కదా! బట్ అలా కాదనమాట. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, ఆ ఫ్లైట్ కింద పడిన తర్వాత ఫార్వర్డ్ ఫ్యూజిలేజ్ అంటే ముందు భాగంలో ఉన్న ఫ్యూజిలేజ్ ఏదైతే ఉందో, అది విరిగిపోయి కొంచెం ముందుకు పడిపోయింది. అదే కిందకి పడిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కొన్ని క్షణాలు మాత్రమే గ్యాప్ ఉంది. ఆ క్షణాలలోనే దానికి మంటలంటుకున్నాయి. ఆ క్షణాలలోనే ఇతను తన సీట్ బెల్ట్ తీసేసుకొని బయటకొచ్చేసాడు. అతను ఏం చెప్పాడంటే, నేను గూడా చనిపోయాననే అనుకున్నాను. బట్ కళ్ళు తెరిచి చూస్తే నేను బ్రతికే ఉన్నాను. అండ్ వెంటనే నా కళ్ళ ముందు చిన్న ఎగ్జిట్ కనబడింది. ఎగ్జిట్ కనపడగానే వెంటనే నా సీట్ బెల్ట్ తీసేసి నేను దాంట్లోంచి బయటకొచ్చేసాను. నేనిలాగ బయటకి దూకేసిన కొద్దిసేపటికే నాకు ఆ బ్లాస్ట్ తాలూకు సౌండ్ అయితే వినబడింది. అంటే కొన్ని క్షణాలకు నాకు ఆ బ్లాస్ట్ తాలూకా సౌండ్ అయితే వినబడింది. అండ్ నా పక్కన ఎవరైతే ఆంటీ, అంకుల్ కూర్చున్నారో, తర్వాత ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చనిపోవడం నేను నా కళ్ళతో చూశాను. నా కళ్ళ ముందే చనిపోయారు వాళ్ళందరూ కూడా అని చెప్పి చెప్పాడనమాట. సో, ఆ నేరో ఎగ్జిట్ పాత్ అనేది అతని కోసమే క్రియేట్ అయింది. ఇంకంతే. ఇంక అలాగే అనుకోవడం మరి. బేసిక్‌గా ఆ డోర్‌కేంటంటే ఆ ఇంపాక్ట్ కారణంగా అది బ్రేక్ అయిపోయింది. మరి చాలా హైట్ నుంచి పడిపోయింది. అండ్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా విరిగిపోయి పడిపోయింది కాబట్టి, సో, ఆ టైంలో ఆ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ విరిగిపోయి ఓపెన్ అయిపోయి అక్కడ ఒక ఎగ్జిట్ పాత్ క్రియేట్ అయింది. చిన్న స్పేస్ క్రియేట్ అయింది. అండ్ అఫీషియల్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారన్నమాట తర్వాత. సో, నిజంగానే ఆ ప్రాంతంలో కంప్లీట్‌గా అంటే ఫ్రంట్ ఫ్యూజిలేజ్ కూడా అంటుకోవడానికి ముందు ఆ ప్రాంతంలో ఒక నేరో పాత్ లాంటిది ఒకటి క్రియేట్ అయింది. అండ్ అది అలాగే ఉందని కూడా వాళ్ళు అఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేశారనమాట. సో, ఇలా కన్ఫర్మ్ చేసిన దాన్ని బట్టి అతను ఎలా బ్రతికాడనేది మనకొక క్లారిటీ అయితే వచ్చింది. సో, ఫైనల్‌గా అతను అలా సర్వైవ్ అయ్యాడు. నేను చెప్తున్నాను కదా! ఇంక దేవుడు అతని కోసమే ఇంకా ఆ ద్వారాన్ని తెరిచి ఉంచాడు. అండ్ అదే ఇంకోటి అతను చాలా త్వరగా రియాక్ట్ అయ్యాడు కూడా. ఆ సీట్ బెల్ట్ తీసుకోవడం లేట్ అయినా, లేదంటే హ్మ్, ఇంకేమైనా వేరే ఏమంటారు వేరే రీజన్స్ వల్ల అతను అక్కడి నుంచి బయటకి రాలేగలేదని తన తమ్ముడు కోసం ఆలోచించో వాటెవర్ ఇట్ ఈస్ అతను గనక అందులోంచి బయటకి రావడం కొంచెం ఆలస్యం చేసినా కూడా అతను చనిపోను. అది. సో, ఎమర్జెన్సీ విండోస్ దగ్గర చాలామంది ఎందుకు కూర్చుంటారంటే, ఎక్స్‌ట్రా లెగ్ రూమ్ ఉంటదని. సో, ఎక్సెల్ సీట్స్ అవి. సో, వాటి దగ్గర ఎందుకు కూర్చుంటారంటే, లెగ్ స్పేస్ కోసం. బట్ అవి ఇలా కూడా ఉపయోగపడతాయి. దట్ ఈస్ నైస్ యాక్చువల్లీ. సో, విమానాలు ఎక్కినప్పుడు ప్రతిసారి కూడా ఆ ఎయిర్ హోస్టెస్ అందరూ కూడా వచ్చి చెప్తూ ఉంటారు.
ఒకవేళ నీటిలో మునిగిపోయినట్టయితే ఇలా చేయండి, కింద ఉన్నవి తీసుకోండి వేసుకోండి, ఆ తర్వాత ఇటు నోట్లో పెట్టి ఊదుకోండి అని చెప్తుంటుంది. తర్వాత లేదు ఒకవేళ ఎయిర్ కనుక సరిగ్గా అందకపోయినట్టయితే మీకు పైనుంచి క్యాబిన్ నుంచి మాస్కులు వస్తాయి, మాస్కులు పెట్టుకోండి, వేరే వాళ్ళకి అసిస్ట్ చేసే ముందు మీరు చూసుకోండి. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే బేసిక్గా లైట్ తీసుకునేవాడిని యాక్చువల్గా ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏమో నిజంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే అతను ఆ చిన్న డెసిషన్ అంతే, చాలా క్విక్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఆ చిన్న డెసిషన్ మేకింగ్ అతన్ని కాపాడింది, అంతే సింపుల్. అది గనక లేకపోయి ఉంటే ఈరోజు అతను కూడా సర్వైవ్ అయ్యేవాడు కాదు. బట్ అతనైతే సర్వైవ్ అయ్యాడు. అండ్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ క్రాష్ సైట్ని విజిట్ చేశారు. అండ్ తర్వాత అతను కూడా విజిట్ చేసి అడిగారు. సో నేను ఎలా బతికానో నాకే తెలియదని చెప్తున్నాడంట ఆయన. అంటే ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సో ప్రజెంట్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో 24 hours మానిటరింగ్లో ఉన్నాడు. వార్డ్ B7లో బెడ్ నెంబర్ 11లో ఉంచారు. అతని సీట్ నెంబరు 11, బెడ్ నెంబరు 11. ప్లేన్ డిపార్చర్ టైం కూడా 1:10, అంటే అది కూడా 11 వస్తుంది. సో ఆ 11 బేసిక్గా ఇతన్ని కాపాడింది. సో అది సిచ్యువేషన్ అనమాట. సో అంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయిందని అయితే చెప్పాడంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా. సో అది చాలా దారుణమైన సంఘటన. బట్ అందులో ఇతను ఒక్కడు సర్వైవ్ అయ్యాడు ఫైనల్గా అలా. సో అదృష్టం అంతే, ఇంకా అతనికి భూమి మీద నూకలు రాసున్నాయి, అదృష్టం అంతే. ఇంకా ఇతని గురించి పోస్ట్ పెడుతుంటే కొంతమంది కింద కామెంట్ సెక్షన్లో, అంటే వేరే సోషల్ మీడియా పేజెస్లో ఫైనల్ డెస్టినేషన్ అని, ఇఫ్ యూ చీట్ ద డెత్ విల్ చీట్ యూ సమ్డే అని, అంటే ఇప్పుడు ఈ రోజు నువ్వు బతికినా కూడా ఏదో ఒక రోజు మళ్ళీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుందని ఇట్లాంటి లవడాలో కామెంట్లు అన్నీ పెడుతున్నారు. సిగ్గుండాలి అలాంటి వాళ్ళందరికీ కూడా. ఏమంటాం ఇంకా. మెయిన్ ఈ ఫైనల్ డెస్టినేషన్ సినిమా మొన్నే రిలీజ్ అయింది కదా, బ్లడ్ లైన్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది అట్లాంటి కామెంట్లు చేస్తున్నారు అనమాట. ఇంకేం చెప్తాం అట్లాంటి వాళ్ళందరికీ కూడా. చిరాకు ఉంది అలాంటి కామెంట్లు చూస్తున్నప్పుడు మాత్రం. చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది యాక్చువల్గా. సో అది. సో ఇంకా అతన్ని మీడియా వాళ్ళు కొద్ది రోజులు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. అండ్ అతను సర్వైవ్ అయ్యాక కావాలంటే ఇంటర్వ్యూలు తీసుకుంటే బెటర్. చూడాలి, వాళ్ళైతే వదిలేలా కనబడట్లేదు ప్రస్తుతానికి. అఫ్ కోర్స్ వాళ్ళు వెళ్ళబట్టే మనకి అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. బట్ ఎవరో ఒక్కరు వెళ్ళి ఆరు ఒకటేసారి ఒక 2-3 మీడియా హౌసెస్ వెళ్ళి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని వచ్చేస్తే అయిపోయింది. ఒకసారి ఒకరు వెళ్ళి ఇంకోసారి ఇంకోరు వెళ్ళి ఎందుకు అవన్నీ కూడా ఏటో నాకు అది కూడా అర్థం కాలేదు. సో రేపు పొద్దున్న ఎవరైనా సరే ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ఒకటి జరిగినట్టయితే దాని నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, క్విక్ డెసిషన్ మేకింగ్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఉండండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంతే ఇంకా. సో ఏదో ఈ ప్రమాదం జరిగింది కదా అని చెప్పి ఇంకా అసలు ఫ్లైట్స్ ఎక్కడం మానేయాలి అనే ఆలోచన కూడా కొంతమంది వస్తూ ఉండొచ్చు. అది మనం చెప్తున్నాను కదా, మనం ఏం చేయలేము. ఇండియాలో రీసెంట్గా జరిగిన ఫ్లైట్ క్రాషెస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్దవి, అవి చాలా గ్యాప్లోనే జరిగాయి. 2025లో ఒకటి జరిగితే 2020లో ఒకటి జరిగింది, అండ్ 2010లో ఒకటి జరిగింది, 2000లో ఒకటి జరిగింది. సో ఇలా చాలా గ్యాప్తోనే జరుగుతూ వచ్చాయి. మనకి ఈ మధ్యలో కూడా కొన్ని జరిగాయిలేండి. అంటే మనకి ఇప్పుడు సౌందర్య గారిది కావచ్చు, లేదంటే రాజశేఖర్ రెడ్డి గారిది కావచ్చు. సో ఇట్లా కొన్ని ప్రైవేట్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అది వేరు. మళ్ళీ వాళ్ళు ఒకటేమో ప్రైవేట్ జెట్, ఒకటేమో హెలికాప్టర్. సో అది వేరు. సో నేను అంటుంది ఏంటంటే ఈ పబ్లిక్ ఎయిర్లైన్స్లో ఏవైతే ఈ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయో వాటి విషయంలో చాలా రేర్ అలా జరగడం అనేది. కాకపోతే లాస్ట్ 3 ఇన్సిడెంట్స్ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించినవే. నేను అది చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకు ఎయిర్ ఇండియా విమానాలు ఇలా జరుగుతున్నాయి, మిగతా వాటికి అలా జరగట్లేదు కదా అని చెప్పి ఆలోచించాను. అది మళ్ళీ పర్టికులర్గా ఇండియాలో జరిగిన క్రాషెస్ మాత్రమే అలా ఉన్నాయన్నమాట ప్రజెంట్. సో అది సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, ఇంకంతే ఇంకా. సో అతను ఒక్కడ సర్వైవ్ అయ్యాడు. అతను ఎలా సర్వైవ్ అయ్యాడు అనే దానికి అతనే ఆన్సర్ అయితే ఇచ్చాడు. సో దాట్స్ ఇట్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.